श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు సత్సంగం చెప్పుకునే పోయే ముందు ఒక విషయం స్మరించుకుందాం. మనం చాలా మనందరికీ ఉపయోగపడే విషయం అన్నమాట. అమ్మగారు భౌతికంగా ఉన్నప్పుడు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికైనా వేరే ప్లేస్కి అనమాట, అమ్మగారు ఉండే స్థలం కన్నా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అమ్మగారు ఏం చేసేవారట, ఇది లేదు అది లేదు అట్లా ఏముండేది కట్. అక్కడ ఆ పరిస్థితుల్లో ఏముంటే అది అలా. అప్పుడు బాబా మాస్టర్ ఎప్పుడు నివేదన అన్నీ ఏది మనం తీసుకుంటామో అవన్నీ జరిగేవి. మాస్టర్ గారికి, అమ్మగారు కాదు మాస్టర్ గారికి, బాబాకి మాస్టర్ గారికి దత్తస్వామికి ఇట్లా నివేదన మాత్రం జరుగుతూ ఉండేది. అన్నీ జరిగేవి, భజనలు కానీ అవన్నీ మామూలు అనమాట. అలా జరుగుతూ ఎక్కడికి వెళ్ళినా సరే జరిగేది. అక్కడ ఇది లేదు అది లేదు లేదు, అక్కడ ఉన్న దాంట్లోనే ప్లేట్లు లేవు నివేదన పెట్టడానికి, లేకపోతే అట్లాంటి ప్లేట్లు లేవు, అలా ఏం కాదు. ఆ టైంకి ఆ ప్రదేశంలో అక్కడ ఏం దొరికితే, ఏది చక్కగా మనం పెట్టగలిగే దగ్గర ఏం దొరికితే దాంతో చక్కగా అలా ఉండేదట. ఇది లేదా అది లేదని మానేయడము అసలు అలా ఉండేది కాట. మనమైతే జనరల్గా అట్లా చేస్తూ ఉంటాం, ఇది లేదు కాబట్టి మానేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఒక రకమైన వంక అనుకోవచ్చు, లేకపోతే ఒక ఇది అనమాట, ఒక తేలిక భావన ఏమవుతుంది ఒక రోజులే చేయకపోతే అన్నట్టు అలా. కానీ అమ్మగారి దగ్గర అట్లా లేదు, ప్రతిరోజు అది జరగవలసిందే. అలాగ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నిత్యం జరిగే కార్యక్రమాలన్నీ జరగవలసిందే. ఇది లేదు అది లేదు అన్నది లేదు అమ్మగారి దగ్గర. ఎంత అసలు నాకు అద్భుతంగా అనిపించింది. మనం అది లౌకికం ఆధ్యాత్మికం రెండు విడిగా పోయి అనుకున్న మన సరైన అవగాహన లేక మన అజ్ఞానం వల్ల అట్లా అనుకున్నా మనం ఆ రెండిటికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. లౌకిక జీవితంలో కూడా మనం ఇది లేదు అది లేదు అనుకుంటూ ఉంటాం, లేకపోతే దాన్ని ఏదో పోస్ట్పోన్ చేయడమో మానేయడమో వద్దనుకోవడం, ఏదో ఒక పని వస్తే ఈ సౌకర్యం లేదనో అది లేదనో అది వీలుగా లేదనో అట్లా కాదు. ఏ పరిస్థితి అయినా సరే ఎలా అయినా సరే ఎట్లా చేయగలం, చేయాలి దాన్ని ఎలాగైనా. అలా ఉండేది అమ్మగారిది. మాస్టర్ గారిది చెప్పుకుందాం. చాలామందికి ఇది తెలుసు, అమ్మగారు స్పీచెస్లో కూడా వాటిల్లో చెప్పారు. అమ్మగారు మాస్టర్ గారి దగ్గర ఎలా ఉండేదంటే అసలు దేనికి ఏది అడ్డు కాదు. మనం అన్నీ అడ్డు అనుకుంటూ ఉంటాం, పారాయణకి ఇంకోటి అడ్డు, ఇంకోటి ఏవో అనుకుంటాం, లేకపోతే సత్సంగానికి అమ్మో నాకు అంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. నాకు వాళ్ళ కుదరలేదు ఏదో పెడుతూ ఉంటాను కదా మెసేజ్, అట్లా మన సామాన్యులు అట్లా ఉంటూ ఉంటాం. కానీ మాస్టర్ గారి దగ్గర చూస్తే దేనికి ఏది అడ్డుకట్టు అలా ఉండేట. ఓ పక్క ఇట్లా రాసుకుంటూ ఉండే. అమ్మగారు చాలా బాగా చెప్తారు ఇది, అంటే నేను చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ అమ్మగారు చెప్తున్నప్పుడు వింటుంటే భలే ఉంటుంది. ఓ పక్క ఇట్లా గ్రంథం ఇట్లా రాసుకుంటూ ఉండేవారట. ఆయన ఎవరో వచ్చేవారట, అదేం డిస్టర్బ్, నేను రాసుకుంటున్నాను ఆగు, లేకపోతే నేను ఏదో చదువుకుంటున్నాను ఆగు అసలు ఉండేది గట్ట. ఆ వచ్చిన వాళ్ళతో మాట్లాడేవారట, వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ మొదలు పెట్టేవారట. దేనికేది ఆయనకి అడ్డు కాదు. కాసేపు ఇట్లా మనం అనుకుంటాం పారాయణ ఇంత గ్రంథం ఎట్లా చదువుతాం ఎలాగాని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చూడండి, పారాయణ ఎప్పుడు స్టార్ట్ చేసినా మనకి ఇంత గ్రంథం పూర్తారు, గురువారం మళ్ళీ పూర్తవ్వాలి అట్లా అనుకుంటాం. అదొక పెద్ద ఫీల్ అవుతాం మనం చాలా ఉన్నట్టుగా. అది బర్డన్ అని మాట అసలు అనకూడదు, బట్ మనం అట్లా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. దాన్ని మళ్ళీ మనకి కష్టాలు కోరికలు అన్నీ తీరాలి, కానీ చేయడానికి ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు అలా ఉంటూ ఉంటాయి. ఏదైనా కానివ్వండి, మనకి ఇటు లౌకికంగా చూసుకున్నా ఇటు ఆధ్యాత్మికంగా చూసుకున్నా మనం పనులన్నీ అట్లా ఉంటాయి. కానీ మాస్టర్ గారికి ఏది అడ్డు కాదు. అలా ఉండేది. ఇలా రాసుకుంటూ ఉండేవారు. ఏదో వేదమ్మ గారు వచ్చేవారు, ఏదో చెప్పమంటే చెప్పేవారు. వాళ్ళకు చదువుకో ఇవన్నీ ఉంటాయి కదా, హోంవర్క్లు పిల్లలు అవన్నీ. అయితే బాబుగారు వచ్చేవారు, ఏదో అల్లరి చేసేవారు. వారితో కాసేపు ఆడమంటే బాబుగారితో వారితో కాసేపు ఆడేవాళ్ళు, మళ్ళీ రాసుకునేవాళ్ళు, మళ్ళీ ఆ గ్రంథం చదువుకునేవాళ్ళు. అలా దేనికేది అడ్డు కాదట మాస్టర్ గారి దగ్గర. అంత అసలు
చాలా అద్భుతంగా ఉండేదట. అమ్మగారు అడిగారట ఎట్లా చేస్తున్నారు అంటే మనకు చెప్పడం కోసం, అమ్మగారు తెలియక కాదు. అప్పుడు మాస్టర్ గారు చెప్పారట ఏదైనా బాబా సేవే కదా అని చెప్పారట. ఎవరో మరి వాళ్ళు వస్తే మాట్లాడుతున్నారంటే బాబా గురించే మాట్లాడుతున్నారు. బాబా పంపిన వాళ్ళు కాబట్టి వచ్చారు, వారు బాబా స్వరూపులు వచ్చిన వాళ్ళు, బాబా పంపారు వచ్చారు. నాకు తెలిసినది చెప్పడం ధర్మం, బాబా సేవ నేను చేస్తున్నాను, అది సేవ ఇది సేవ అని చెప్పారట. అన్నిటినీ మనం సేవగా మలుచుకోవచ్చు, అది కూడా ఉంది. అన్నిటినీ సేవగా చక్కగా చేసుకోవచ్చు. అది మనం మాస్టర్ గారు అమ్మగారి జీవితాల్లో చాలా చక్కగా చూడొచ్చు. నిజంగా వారు భౌతికంగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు ధన్యులు. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళలో చాలా అవగాహన పెరిగి ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని మనం కనీసం వినడం వల్ల చదువుకోవడం వలన అయినా సరే మనం దాన్ని అలవర్చుకోవాలన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2 రోజుల నుంచి కొంచెం నైట్ టైం రికార్డ్ చేస్తున్నానండి. పువ్వు నైట్ పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? 10ంటికి 11ంటికేను చెట్లు కొన్న వడిలిపోతాయి. నేను ఆ టైంలో కొనుక్కొని తెచ్చుకోలేను. వాటెవర్ పరిస్థితులు ఏదైనా కానీ ఎట్లా చేయాలని ఆలోచించుకుని నాకు అమ్మగారు చెప్పింది అది టైంలో అమ్మగారు అనుగ్రహంగా కాస్త గుర్తొచ్చిందనమాట. ఇట్లా కూడా మనం ఉన్నదాంతో అట్లా ఆ సందర్భంలో నేను పువ్వులు పెడుతూ అనుకుంటూ అవేవో పెడుతూ అనుకుంటూ చేస్తున్నప్పుడు ఇది గుర్తొచ్చింది. అమ్మగారు ఇట్లా చేసేవారు కదా, ఇలా అంటే ఏది ఉంటే ఆ టైంలో దాంతో ఎట్లా అనువుగా మనం చేసుకోగలం. మానేయడం అన్నది ఇది కాదు కదా అన్నట్లు. అది నాకు మామూలుగా అంటే వాటి కరెక్ట్ నేను చేసే తప్పు నాకు తెలియదు, కానీ నాకు అమ్మగారు చెప్పిన మాటలు అవన్నీ నాకు కాస్త అమ్మగారు చేసినవన్నీ అవన్నీ కాస్త స్ఫూర్తిగా నాకు అనిపిస్తూ ఉంటాయన్నమాట. కనీసం అప్పుడప్పుడైనా దాన్ని స్మరించుకుంటూ మన భావాన్ని నిలబెట్టుకుంటూ మనం పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్తూ అన్నిటితో మనం ముందుకు వెళ్తూ సన్మార్గంలో వెళ్ళడానికి మనం ప్రార్థించుకుంటూ ప్రతి క్షణం మనం ముందుకెళ్ళాలి. అది ఈరోజు సత్సంగాల్లో మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. దీనిలో బాబా సూక్తి ఇవాళ చదువుకునే సూక్తి ఏంటంటే, భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. అలాగే నువ్వు చెల్లించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇది బాబా సూక్తి అండి. చాలా చాలా అద్భుతమైనది అనమాట. మనందరికైతే చాలా కష్టంగాను భారంగాను అనిపిస్తుంది, కానీ చూస్తే ఏంటంటే భూమి విత్తులను ధరిస్తుంది కదా. ఈ విత్తనాలు ఏం చేస్తాం? భూమిలో వేస్తాం. అంటే భూమి విత్తులను ధరిస్తుంది. మేఘాలు వాటి మీద వర్షిస్తాయి. ఆ విత్తనాల మీద మనం నాటుతాం కదా విత్తనాలు, దాని మీద మేఘాలు వర్షిస్తాయంటే వర్షం పడుతుంది. సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అదొకటి సరిపోదు కదా, సూర్యరశ్మి కావాలి దానికి. సో ఏం చేస్తాడు? సూర్యుడు తన కిరణాలను వాటి మీద, విత్తనాల మీద, అంటే అన్నిటి మీద ప్రసరింపజేస్తాడు కదా, అలాగే ఆయన విత్తనాల మీద కూడా ప్రసరింపజేస్తాడు. మొలుస్తాయి, అవి మొలిపిస్తాడు అనమాట సూర్యుడు. అంతే కదండి, సూర్యుని వల్లే కదా మొలిచినట్టు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. అవి మొలిచిన తర్వాత మొలుస్తాయి కదండి, మొలిచే మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, చక్క ఫలాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి కదా. అది మొలిచిన తర్వాత ఏం చేస్తుంది? వాటి పని అవి చేసుకుపోతున్నాయి. సూర్యుడు, మేఘాలు, భూమి అవి వాటి పని అంటే ఏంటండి అంటే తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. సూర్యుడు, మేఘాలు, సూర్యుడు అవి పని అవి చేసిపోతాయి. కానీ అబ్బా విత్తనాలు నా వలన మొలిచాయి అని చెప్పి మేఘాలు నేను వర్షించడం వల్లే విత్తనాలు మొలిచాయి అని మేఘాలు కానీ, లేకపోతే భూమి నాన్న దాంట్లో వేయడం వల్లే అది వచ్చిందని భూమి కానీ, సూర్యుడేమో నేను వాటి మీద సూర్యరశ్మిని వేయడం వల్లనే అది వచ్చిందని కానీ, అది మొలిచిందని కానీ, అలా ఏమీ అవి మొలిస్తే కనుక సంతోషించవట. అవేమి మాడిపోతే దుఃఖించవు. అన్ని విత్తనాలు రావు కదండి, కొన్ని మాడిపోతాయి కదా, కొన్ని మాడిపోతాయి, విత్తనాలు అన్నీ రావు చూసారా. ఆ తర్వాత లేదా కొంచెం ఒక దశకు వచ్చిన తర్వాతైనా మాడిపోవచ్చు, మొక్కలుగా ఎంత అయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కొన్ని
కదా, మాడిపోయాయి కదా, అది దుఃఖించడం. నేను ఇంత చేశాను, అవి ఎట్లా అయిపోయాయి, అబ్బే దుఃఖించవు, వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంతే. అంటే ఏంటి, ఏమి ఆశించకుండా, దాన్ని నిష్కామ కర్మ అంటారు. దాన్ని మన భాషలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఏమీ ఆశించకపోవడం, అంటే ఒక భావాన్ని ఏర్పరచుకోకపోవడం అన్నమాట. సంతోషించడం కానీ బాధపడడం కానీ ఏమీ లేదు. మాడిపోయాను బాధపడడం కానీ, మొలిచాయని ఆనందించడం కానీ ఏమి ఉండదు. మనకు చూడండి, ఏదన్నా జరిగితే అబ్బో చాలా ఆనందపడిపోతాం మనం. జరగలేదనుకోండి ఎంత బాధపడిపోతాం. అదే పొంగు కృంగులు అంటారు. పొంగు కృంగులు లేకుండా ఉండాలని చెప్తారు. అందుకే అది. అలాగే నువ్వు చెల్లించకూడదు అంటున్నారు. అట్లాగే నువ్వు చెల్లించుకో. భూమిలాగా, మేఘాల్లాగా, సూర్యుడిలాగా నువ్వు కూడా చెల్లించకుండా ఉండాలని చెప్తున్నారు. ఇక దుఃఖం ఎక్కడిది? అప్పుడు దుఃఖమే ఉంటుంది, దుఃఖం అనేదే ఉండదు అప్పుడు. ఇంకా బాధ లేదు మనకేమి కదా. దుఃఖం లేకపోవడమే ముక్తి. ముక్తి అంటే ఏదేదో అనుకుంటామండి, ఏదో శరీరం వదిలేస్తే ముక్తిలో ఏమీ కాదు. శరీరం ఉండగానే చేయాల్సింది ముక్తికి. ముక్తి అంటే దుఃఖం లేకపోవడమే, అట్లాంటి ఏం ఫీలింగ్స్ లేకుండా ఉండడమే ముక్తి అంటారు. పొంగక కృంగక ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అట్లాంటివి లేకుండా అసలు దుఃఖ వినాశనం తెలుసుకునే మార్గం ఉంది కదా. మనం అంతకుముందు అంతా చదువుకున్నాం క్రితం సత్సంగంలో. అదే ముక్తి. దుఃఖ వినాశనమే ముక్తి, దుఃఖం లేకపోవడమే ముక్తి. అది భగవద్గీతాది సద్గ్రంథాలు బోధించినట్టు మాస్టర్ గారు దీనికి వివరణ ఏం చెప్పారో ఈ సూక్తికి మనం చదువుకుందాం. భగవద్గీతాది సద్గ్రంథాలు బోధించినట్టే ఈ వాక్యంలో సాయి సుఖదుఖాలలో సమంగా ఉండడం నేర్చుకోమంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? ఇక్కడ మనకి భగవద్గీతాది సద్గ్రంథాల్లో చెప్పినట్టుగానే ఈ వాక్యంలో బాబా ఏం చెప్తున్నారు? సుఖదుఖాల్లో సమంగా ఉండడం నేర్చుకో అని చెప్తున్నారు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమంగా ఉండు అని చెప్తున్నారు. సుఖం వస్తే పొంగిపోతూ, దుఃఖం వస్తే ఏడుస్తూ అట్లా కాకుండా సమంగా ఉండు. దాని ఉదాహరణగా ఏం చెప్పారు? భూమి, మేఘాలు, సూర్యుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చూడు, అలా ఉండు అని చెప్తున్నారు. ఇందుకు వివేకం అవసరం. దానికి ఏం కావాలట? వివేకం అవసరంట. మనం ఏమవుతున్నాం? పొంగుతూ కొంగుతూ ఉండిపోతున్నాం కదా. దుఃఖం వస్తే ఏడుస్తూ ఉంటాం, సుఖం వస్తే ఆనందపడిపోతూ పొంగిపోతూ ఉంటాం. సంభావన ఉండదు. లేకపోతే మన వల్ల అహంకారం వస్తుంది, లేకపోతే జరగకపోతే న్యూనత భావాలు వస్తే అట్లా ఉంటాం మనం కదా. ఇందుకు వివేకం అవసరం. ఎందుకంటే మనకు వివేకం లేదు. దీని వివేకం కావాలని చెప్తున్నారు కదా. మనకు లేకపోవడం వల్ల మనం అట్లా ఉన్నాం. ఎలా ఆలోచించుకోవాలి, ఏంటి అసలు ఈ తత్వం ఏమిటి, ఎట్లా ఆలోచించుకోవాలి, దీన్ని ఈ సన్నివేశాన్ని ఎట్లా తీసుకోవాలి, ఎందుకు ఇట్లా జరిగింది, దీన్ని ఎట్లా మనం ఆలోచించుకోవాలి. అందుకే బాబా బోధనలు మనకు జీవితంలో అంత అద్భుతంగా ఉపయోగపడతాయి, సరిగ్గా తీసుకునే వాళ్ళకనమాట. వివేకమే బుద్ధియోగం అంటే. బుద్ధియోగం అంటే వేరే ఏం కాదురా, వివేకమే అని చెప్తున్నారు ఇక్కడ. ఎలా యోచించాలో వాచా వివరించి చెప్పేవాడు, ఆచరించి చూపేవాడు గురువు అంటే. బుద్ధియోగం అంటే వివేకమే అని చెప్తున్నారు. వివేకమే బుద్ధియోగం అంటే. ఎలా యోచించాలో వాచా వివరించి చెప్పేవారు అంటే ఎలా మనం ఆలోచించాలి, ఏ సందర్భంలోనైనా ఎలా మనం ఆలోచించాలి అని వివరించి చెప్పేవారు, ఆచరించి చూపేవారే గురువు అంటే. దానివల్ల ఆచరించి చూపుతారట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సత్సంగం స్టార్ట్ అయ్యే ముందు మాస్టర్ గారు ఎట్లా ఉండేవారు, అమ్మగారు ఎట్లా ఉండేవారని మన కోసం చెప్పారు. అమ్మగారు అడగడం, మాస్టర్ గారు చెప్పడం. అమ్మగారి గురించి మనకి వేదమ్మ గారు చెప్తారు, బాబు గారు చెప్తారు కదా. అట్లా కొన్ని విషయాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు, అమ్మగారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్ని పత్రికల్లో వ్యాసాలుగా చదువుకుంటాం. అలా కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి కదా. అలాగా మనకి ఎలా యోచించాలో వాచా వివరించి చెప్పేవారు, అట్లా మనకి బోధించేవారు. అంటే సాయినాథులు తీసుకోండి, మాస్టర్ గారు, అమ్మగారు, వీరందరూ వాచా మనకి వివరించి కూడా చెప్పారు. ఆచరించి చూపేవారు, ఆచరించి కూడా చూపించారు. వారి జీవితాలు చూస్తే వారు ఆచరించి చూపించారు ప్రతిదాన్ని. అది బాగా మన అమ్మగారు, మాస్టర్ గారి జీవితాల్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. వారే గురువు అంటే అని చెప్పేవారు, చెప్తున్నారు ఇక్కడ. వారేట గురువు అంటే, అట్టివారే. వారి వాచా వివరించి చెప్తారు, ఆచరించి చూపుతారు.
వారే గురువు అంటే అని చెప్పారు. కానీ మనం బయట ఏం చూస్తాము, వాచా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆచరించే వాళ్ళు ఉండరు, ఆచరించే వాళ్ళు లేరు. సరిగ్గా చూడాలి, వాళ్ళ లోపల జీవితాల్లోకి వెళ్ళి మనం చూడం కదా, అందువల్ల మనకు తెలియదు బయట ప్రపంచంలో. అమ్మగారు మాస్టర్ గారి జీవితాలంటే అసలు అదేదో ప్రైవసీ కింద అట్లా ఎప్పుడూ లేదు వాళ్ళకి. అసలు అందరికీ అన్నీ తెలుసుకునేలా ఉండేది అనమాట. అంత చక్కగా వారి జీవితాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు, వారి ఆచరణ చూసి మనం నేర్చేసుకోవచ్చు. అలా ఉండేదట. ఇట్స్ లైక్ ఓపెన్ బుక్ అంటారు చూసారా, అది నాకు అనిపించింది చెప్తున్నాను. అట్లా తెరిచి మనం చూసుకోవచ్చు. అట్లా అలా ఉండేవి వారి జీవితాలు చూస్తే. మన సామాన్య దృష్టి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది, మనదంతా విరుద్ధంగా ఉంటుందని చెప్తున్నారు. మనకి దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది? మనం అలా విరుద్ధంగా ఉంటే మరి దుఃఖ విముక్తి అనేది అసలు ఎట్లా కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ముక్తి మోక్షాలు కావాలంటే ఎట్లా వస్తే రావు. కనీసం దుఃఖం లేకుండా కూడా నువ్వు అసలు ఉండని ఇదేం ఉండదు నీకు అని చెప్తున్నారు. మనం నిశితంగా ఆలోచించకపోవడం వలననే. ఎందుకంటే మనం నిశితంగా ఆలోచించం దేని గురించి, మనకి ఎలా అనిపిస్తే అట్లా చేస్తూ ఉంటాం. ఆలోచించుకో, దేన్ని తీసుకుని ఇది ఎందుకు అసలు ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, ఈ సందర్భం వచ్చింది, ఎట్లా మనం ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎలా అయితే దీని నుంచి మనం బయటపడగలం. ఏదో కష్టమైనా ఏదైనా కానివ్వండి సంఘటన, అది నిశితంగా అంతవరకు కూడా అక్కర్లేదండి. చిన్న చిన్న వాటిలో కూడా మనం ఆలోచించుకో, సింపుల్ వాటిలో కూడా ఆలోచించుకోమని. అది మనం నిశితంగా ఆలోచించకపోవడం వలననే. నిశితంగా ఆలోచించం దేని గురించి. మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే అదే అభ్యాసమై క్రమంగా ఆ ప్రయత్నంగానే సరైన అవగాహనను పొందుతాము. ఇక్కడ మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే, మొదట కూర్చొని దాని గురించి ఆలోచించండి, ప్రయత్నపూర్వకంగా ఆలోచించండి. అంటే ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? ముందు నువ్వు ప్రయత్నం చేయాలనే చెప్తున్నారు. దేనికి మన ప్రయత్నం అవసరం లేదని అసలు చెప్పలేదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయాలా, ఆలోచించు, దాని గురించి యోచించు. అదే అభ్యాసమే. అది అప్పుడు మనకు అభ్యాసం అవుతుందట. ఆ యోచిస్తే మనకు అభ్యాసం అవుతుందట. అది అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ టైంకి అట్లా అది అభ్యాసం అయిపోయి అట్లా చేయగలుగుతాం అన్నమాట. అది అభ్యాసమై క్రమంగా ప్రయత్నంగానే సరైన అవగాహన పొందుతాం. అప్పుడు ఆ క్రమంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు చక్కటి అవగాహన మనకి వస్తుందన్నమాట. అదే వివేకం. ఆ అవగాహన రావడమే వివేకం. దాన్నే వివేకం అన్నట్టు. దాని ఫలితమే వైరాగ్యం. అదే వైరాగ్యం, అంతే కదా. ఇప్పుడు ఏముందండి, పొంగు కురుంగులు లేకుండా ఉంటే అదే వైరాగ్యం. ఇంకేంటి స్పెషల్గా వైరాగ్యం అంటే ఏదో బట్టలు లేకుండా ఉండడం అట్లా కాదు. ఎవరో సన్యాసులకి వాళ్ళకి వర్తిస్తుంది, ఏం కాదనలేదు. అఫ్కోర్స్ దాన్ని ఆ పదం వాడుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా నేను. వైరాగ్యం అంటే ఏమీ లేదు అక్కడ. నిన్న కూడా చెప్పుకున్నాం, కాపీనం లేకపోవడమే అని చెప్పుకున్నాం. అదే వైరాగ్యం. పొంగు కృంగులు లేకుండా ఉంటాం, అదే వైరాగ్యం. ఇంకేంటి కదా. అందుకని అదే వైరాగ్యం. రాగం అంటే అనాలోచితంగా గుడ్డిగా మనం వస్తువుల, వ్యక్తుల, సంఘటనల పట్ల ఏర్పరుచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి. ఇక్కడ రాగం అంటే ఏంటో చెప్తున్నారు. మన ద్వేషం అంటే మనకు తెలుసు, రాగం అంటే ఏంటో కూడా చెప్తున్నారు. అది ఏంటంటే రాగం అంటే అనాలోచితంగా, అంటే ఆలోచన లేకుండా గుడ్డిగా అటండి, ఇంకేం ఆలోచించాం. అనాలోచితంగా గుడ్డిగా మనం వస్తువుల, వ్యక్తుల, సంఘటనల పట్ల ఏర్పరుచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి. మనం ఏం చేస్తాం? వస్తువుల మీద ఏర్పరచుకుంటాం, వ్యక్తుల మీద ఏర్పరచుకుంటాం, సంఘటనల మీద ఏర్పరచుకుంటాం. అదేంటి? భ్రాంతిమయమైన ప్రీతి ఏర్పరచుకుంటూ ఉంటాం. అదంతా భ్రాంతిమయమే. అదే వేరేలా జరిగితే అట్లా ఉంటామా? ఉన్నాం. అంటే మనకి నచ్చినట్టుగానే అది జరగాలన్నమాట. చూసారండి? అంటే కావాలనే కోరిక అట్లాగే ఉండాలి అనుకుంటా. అది రాగం. గుడ్డిగా అన్నమాట, అనాలోచితంగా. అది ఇంకా అందులో ఏమి ఉండదు ఇంకా. అందుకని భ్రాంతిమైన ప్రీతి యోచనతో, అంటే వివేకంతో దానిని తొలగించుకొని సత్యదృష్టిని, వాస్తవిక దృష్టిని అలవరుచుకోవడమే వైరాగ్యం. అంటే రాగం లేకపోవడం అంటే అదే రాగం లేకపోవడం. దాన్ని తొలగించుకోవాలట.
యోచనతోటి, వివేకంతో దాన్ని తొలగించుకుని సత్యదృష్టిని, వాస్తవిక దృష్టిని, అసలు ఏంటనే వాస్తవిక దృష్టిని తో చూసి అలవరుచుకోవడమే వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యం అంటే ఏంటంటే రాగం లేకపోవడం, దాని మీద మనకి ఆ రాగం అనేది లేకపోవడం. ఆ కాపీనంగానమో ఇది ఎట్లా, ఈ ఇల్లు లేకపోతే వీళ్ళు లేకపోతే ఎట్లా, ఈ ఇల్లు లేకపోతే ఎట్లా, ఏదో వస్తుంది చూసారు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎలా ఇలా ఎలా అనుకున్నప్పుడు అది లేనప్పుడు మనకి ఏమవుతుంది, ఇంకా దుఃఖం, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది మనకి అది లేకపోతే. ఎందుకంటే మనం దాని మీద ప్రీతిని ఏర్పరచుకున్నాం, రాగాన్ని ఏర్పరచుకున్నాం. మనకు కష్టంగా అనిపిస్తుంది. ఆ వస్తువే కదా అని అనిపించవచ్చు, సంఘటనే కదా అని అనిపించవచ్చు. కానీ వ్యక్తుల పట్ల చూసారా ఎంత కష్టంగా ఉంది చూసారా. ఇది కొన్ని సంఘటన పట్ల అనుకోవచ్చు, వస్తువుల పట్ల పోనీ ఓకే అనుకుందాం, అది కూడా కష్టమే అవుతుందండి నిజంగా. తలుచుకొని రోజు ఉంటుంది, ఏదో అయ్యిందనుకోండి, తలుచుకోకుండా ఉన్నాం దాన్ని. లేకపోతే ఏదో వస్తువు లేదనుకోండి, పోయిందనుకోండి, అబ్బా అది పోయింది, ఆ కారు పోయింది, ఆ కారు పాడైపోయి అయ్యయ్యో. ఎందుకంటే రాగం, దాని పట్ల మనకున్న రాగం. ఇన్నాళ్ళు దాన్ని డ్రైవ్ చేశాను, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా మనకి. నేను ఉదాహరణ చెప్పానండి కారని. అలా ఏవో రకరకాల, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రేంజ్ ఉంటుంది దాంట్లో, దాన్ని బట్టి వాళ్ళ స్థాయిలు బట్టి ఉంటుంది. నాకు స్థాయి, మీకు స్థాయి, ఇంకో స్థాయి, అట్లా వివేకంతో దాన్ని తొలగించుకోవాలి. అదంతా మళ్ళీ దుఃఖమే, ఆ ఏడుపంతా వేస్ట్ కదండి మళ్ళీ దానికోసం. అలా ఏమవుతుందంటే మనకి గుడ్డిగా మన వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు వీటి పట్ల భ్రాంతిమయమైన ప్రీతిని ఏర్పరచుకుంటాం. ఆ యోచనతో, వివేకంతో దాన్ని తొలగించుకొని సత్యదృష్టిని, వాస్తవిక దృష్టిని అలవరుచుకోవడమే వైరాగ్యం. రాగం లేకపోవడం అంటే అదే అని చెప్తున్నారనమాట. మనం అవివేకం వల్ల కొన్ని సంఘటనలను కష్టాలని, కొన్నిటిని సుఖాలని భ్రమిస్తాం. చూడండి నాకెన్ని కష్టాలు అంటాం, లేకపోతే కష్టాలు వచ్చాయంటాం అంటాం. మహాత్ముల దగ్గర కూడా అంటాం కష్టకాలం. ఇప్పుడు ఏదో కష్టాల్లో ఉన్నాను మాస్టర్ గారు అంటాం చూసారా. వారికి అసలు కష్టంలో అనిపించదు, మనకు కష్టంలో అనిపిస్తుంది. అందుకని మన అవివేకం వల్ల, అది ఎందుకు అనిపిస్తుంది, అవివేకం వల్ల. అంటే వివేకం లేకపోవడమే అవివేకం. మన అవివేకమే కదండి. అవివేకం వలన కొన్ని సంఘటనలను కష్టాలు అనుకుంటాం, కొన్నిటిని సుఖాలని భ్రమిస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకలానే ఉంటుంది. కాకపోతే మనమే కొన్ని కష్టాలు అనుకుంటాం, కొన్ని సుఖాలు అనుకుంటాం. అది మన మనసే అట్లా చెప్తాం. అవి అనుకుంటున్నాయా, భూమి, సూర్యుడు ఇవన్నీ అవి ఏమో అనుకోవట్లేదు. అవేమి కష్టమని, కానీ భూకంపం వస్తే కష్టం అనుకుంటుంది అది. భూమి అయ్యో నేను రెండుగా చీలిపోతున్నాను, ఎట్లా అయిపోతున్నాను, బ్రేక్స్ వస్తున్నాయి. చూడండి ఎంత అసలు మనం ఎలా ఉన్నాం. మన అవివేకం వల్ల కొన్ని సంఘటనల కష్టాలని, కొన్నిటిని సుఖాలని భ్రమిస్తూ అంట. అదంతా భ్రమ అనమాట. కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకి దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం. మనం అనుకుంటాం కష్టాలు తొలగిపోయి నాకు సుఖాలు కనుక వస్తే కనుక నాకు దుఃఖం ఉండదు అమ్మయ్య అని చెప్పేసి అనాలోచితంగా, ఆలోచన లేకుండా దాన్ని మనం విశ్వసిస్తాం. మన నమ్మకం అదే. కష్టాలు తొలగిపోతే చాలు, నాకు సుఖం ఉంటే చాలు అని అనుకుంటాం. అలా అయితే మనకి బాగుంటుంది అనిపిస్తుంది కదా. అది దుఃఖం లేకుండా ఉంటుందని అనిపిస్తుంది మనకి. అనాలోచితంగా విశ్వసిస్తాం. అందుకే సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం. అందుకే మనం బాబాని కానీ దైవాన్ని వాటెవర్ ఏదైనా కానివ్వండి, ఏ రూపాన్ని కానీ అందుకే ప్రార్థిస్తాం. ఎందుకు ప్రార్థిస్తామంటే కష్టం తొలగి సుఖం కావాలి మనకి, ఆ కోరిక తీరి సుఖం కావాలి మనకి. ఆ సంఘటన అలా లేకుండా సుఖంగా మనకి నచ్చినట్టుగా ఉండాలి. అందుకని మనం దైవాన్ని కానీ సాయిని కానీ మనం మహాత్ములను కానీ ప్రార్థిస్తాం, వారిని సేవిస్తాం. అందుకే చేస్తాం. రోజు పూజ ఎందుకు చేస్తామండి? మంచిది. ఏంటి మంచిది? మనకు బాగుంటుంది, సుఖంగా ఉంటాం. అవునా? లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారండి? డబ్బులు బాగా వస్తాయి. సరస్వతీదేవికి ఎందుకు పూజ చేస్తారు? చదువు బాగా వస్తుంది. అసలు వారి తత్వం ఏమిటి? లక్ష్మీదేవి అంటే ఆవిడ తత్వం ఏమిటి? సరస్వతి అంటే అసలు ఆవిడ తత్వం ఏమిటి? మనం ఎట్లా ఉండాలి? వారు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు సరే అనుగ్రహించమని వారిని అమ్మవారిని అడుగుతున్నాం, ఓకే. కానీ మనం ఎట్లా ఉండాలి? మనం ఇలాగే ఉండి అడిగితే వాళ్ళు తీర్చేయాలా? ఇచ్చేయాలా మనకి? ఆవిడ ధనం ప్రసాదించి భగవంతుడి దృష్టిలో ఏంటి? ధర్మకార్యాలు చేయాలి,
నువ్వు ధర్మంగా ఉండాలి, నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అవే కదా దైవీ లక్షణాలు. కొన్నిటిని చెప్పుకున్నాను దైవీ లక్షణాలు. అట్లా ఉంటామా నిజంగాను? చెప్పండి. సరే, విద్య సరస్వతీదేవి, దాన్ని నేర్చుకున్న ఆ విద్యని మనం ఎట్లా చదువు బాగా వస్తుందిరా సరస్వతి వస్తుంది. వచ్చిన దాంతో వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాం మనందరూ? ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? చదివేసాం, డిగ్రీలు వచ్చేసాయి అంటే మనం సంపాదించుకోవడం, తినడం ఇదేనా? ఏం చేస్తుంది? ఇంకా విజ్ఞానం ఎంత సంపాదించింది, దాన్ని ఏం చేస్తున్నాం మనం? అది నచ్చుతుందా సరస్వతీదేవికి? ఎట్లా ఉండమని ఆవిడ ఇచ్చింది? ఆవిడ అవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు. అవునండి. ఈ లెక్కలో చూసుకుంటే మనం చేసేవి ఎంత గుడ్డి పూజలండి. మాస్టర్ గారు గుడ్డి అని చాలా చోట్ల రాసింది. అసలు మన జీవితంలో ప్రతి దాంట్లోనూ గుడ్డిగానే ఉంటాం. మనం ప్రతిదీ గుడ్డిగానే చేస్తాం సరిగ్గా యోచించుకుంటే. చాలా కటువుగా చెప్తుంది ఇవిడ అని అనిపిస్తోంది, కానీ అసలు అది మనం పరిశీలించుకుంటే అదే కరెక్ట్. ఇప్పుడు ఇదంతా దీన్ని బట్టి చెప్పండి, అనిపిస్తుందా లేదా మనం గుడ్డిగా చేస్తున్నట్టు? సరైన అవగాహన దేని పట్ల లేదు, యోచన లేదు మనకి. అది అట్లా కొంచెం ఆలోచించుకునే శక్తిని కాస్త మనకి ఎట్లా అంటే ఇది పారాయణ కానీ సత్సంగం కానీ వీటి వల్ల ఒక్కసారి మనం కూర్చుని కాస్త ఆలోచించుకునేటువంటిది వస్తుంది. మొదట అది వస్తుందండి. అందుకోసం ఫస్ట్ అప్పుడు అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం? కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకు దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం. అందుకే సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం. మన ప్రార్థనను వారు మన్నిస్తే క్షణకాలం మన కృతజ్ఞత అవధులు దాటుతుంది. అంతే కదండి. ఎవరైనా సరే, నేనన్నా అంతేనండి. అందరం మన ప్రార్థన ఏదైనా వాళ్ళు మన్నించారే అనుకోండి, ఇంకా చూడండి క్షణకాలం మన కృతజ్ఞత అంతా బాబా దయానండి, ఆయన లేకపోతే అసలు ఏమీ లేదండి. నేను కూడా అలాగే కబుర్లు చెప్తానండి కదా మాస్టర్ గారు. ఆహా ఓహో అమ్మగారు అట్లా ఉంటుంది మన పరిస్థితి. వారు మన్నించకుంటే మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది. కానీ ఇది సమంజసమా? మరి మన్నించలేదు, మన ప్రార్థన మన్నించలే, జరగలా, ఏమవుతుంది? మన భక్తి అంతా చెలించిపోతుంది. మనం భక్తులమా? ఎట చెప్పుకుంటాం భక్తులమని? మనం చెలించిపోయేవాళ్ళు అందరం మనం భక్తులమా? కాసేపు పొంగుతూ కాసేపు కృంగుతూ, కాసేపు బాబా అంటాం, కాసేపు ఆయన లేడంటాం కదా. కాసేపు అందరిలో బాబా కనబడతారు, కాసేపు అందరిలో బాబా కనబడరు. మనం మెచ్చుకున్న వాళ్ళ బాబా, మనం తిట్టిన వాళ్ళ బాబా కనబడ్డు. ఇలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో మన జీవితంలో. ఎన్ని ఆటలాడతామో ఆయనతోటి మనం కదా. ఆయన మనం మన్నిస్తూ మన ప్రార్థనల్ని ఆయన చేస్తూ ఉండాలి మనకి. అది ఆయన ఎంత కరుణామయుడో చూడండి, మనలాంటి వాళ్ళని కరుణిస్తున్నారంటే ఆయన. అందుకని వారు మన ప్రార్థన కనుక మన్నిస్తే క్షణకాలం మన కృతజ్ఞత అవధులు దాటిపోతుంది. వారు మన్నించుకుంటే మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది. కానీ ఇది సమంజసమా? ఆలోచించుకుంటే కొన్ని ఉంటాయండి మనకి జీవితంలో. మన పిల్లలే ఉంటారు, వాడు ఏవో అడుగుతూ ఉంటాడు, ఇది కావాలి అది కావాలని ఏవో అడుగుతాడు, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటాడు వాడికి నచ్చినట్టుగా. మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా ఆలోచిస్తాం, వాడికి ఏది మంచిది ఏది కాదని ఆలోచిస్తాం. కొన్ని ఇస్తాం, కొన్ని ఏమో వాడికి, ఎందుకంటే సవాలక్ష కారణాలు కదా మనకి. నేను చెప్తున్నాను, కొన్ని ఇస్తాం, కొన్ని ఏమో వాడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పిల్లాడప్పా మా అమ్మ మా నాన్న తెగొచ్చేస్తుంది వాడికి, ప్రేమ పొంగుకుంటూ వస్తుంది. ఇవ్వనప్పుడు మా నాన్న ఎప్పుడు ఇంతే, మా అమ్మ ఎప్పుడు ఇంతే, అవి ఇచ్చినవన్నీ మర్చిపోతాడు వాడు, ఎప్పుడు ఇంతే, వీళ్ళు ఎప్పుడూ ఇవ్వరు నాకు. పిల్లలందరూ జనరల్గా చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా. కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి ఎంత సిల్లీగా అనిపిస్తాయో చూడండి ఇవన్నీ. మా అమ్మ అప్పట్లో ఇచ్చి వీడు కూడా తర్వాత వాళ్ళ పిల్లలకి ఎందుకంటే వీడికి తెలుసు, వీళ్ళ మెచ్యూరిటీ వచ్చింది అప్పుడు. ఏం వాళ్ళు ఏమి ఇవ్వకూడదు వీడికి తెలుసు, ఏదో ఒప్పుకోవాలో ఏదో ఒప్పుకోకూడదు వీడికి తెలుసు. అప్పుడు ఏమైంది చిన్నప్పుడు వాడికి? అట్లా మెచ్యూరిటీ తెచ్చుకోమంటున్నారు, వివేకం. వీడికి ఏమైంది? కొంచెం ఏజ్ వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ వచ్చి వాడికి అర్థమైంది. అలా చూసారా, మనం ఇంకా పిల్లలు ప్రవర్తించినట్టు వారి దగ్గర ఉంటాం. కాసేపు మాస్టర్ గారు ఆహా, అమ్మగారు బాబా ఆహా, ఏమన్నా జరగకపోతే భక్తి లేదు, ఏమీ లేదు మనకి. ఏమిటో ఇన్ని చేస్తున్నా బాబా కరుణ లేదు, మాస్టర్ గారికి లేదు.
అట్లా అంటూ ఉంటాం కదా, మన అందరం అంతే. అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు. అది ఇంకా అలా చెలించిపోతుంటే అది అసలు ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. వాడి తీర్చకపోయినంత మాత్రాన పిల్లవాడికి వాళ్ళ అమ్మా నాన్నలు కాదా? చెప్పండి, ఏమైనా కోపం ఉండి తీర్చకుండా ఉంటారు తల్లిదండ్రులు? కాదు, అక్కడ రీజన్ ఉంది. అలాగే మహాత్ములకైనా బాబా ఎవరైనా సరే తనకు రీజన్ ఉంటుంది వారికి కదా, అది తెలుసుకోవాలి. మన మంచి కోసమే, మన శ్రేయస్సు కోసమే, మనం బాగా తయారవడం కోసమే. మరి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కదా, ఎంత చక్కగా స్ట్రాంగ్గా వివేకంతో ఆలోచించుకోవడం రావడం, పొంగక కృంగక ఉండడం, సమత్వం కదా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. అది మాస్టర్ గారు ఆశించేది అదనమాట. అందుకే అంతకుముందు చెప్పుకున్నాం, స్వయం పోషక శక్తిని వదిలేసి అప్పు తెచ్చుకోవడం లాంటిది అని అంతకుముందు సూక్తిలో చెప్పుకున్నాం చూసారా. అందుకే అన్నారు మాస్టర్ గారు అన్నమాట. అది ఇంకా చాలా ఉందండి, రేపు చెప్పుకుందాం ఇదంతా. కొంచెం ఆలోచించుకోవడం కోసం అనమాట, ఎట్లా ఉండాలి ఏంటి అనే సరైన అవగాహన కోసం. అది ఇదంతా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.